హలో వెల్నెస్ ఫ్యామిలీ క్లోజ్ టు 40 hours అయిపోతుంది. ఈరోజు కూడా నేను అట్లాగే ఒక 1 hour అయినా సరే Zone 2 స్లో జాగ్ చేద్దాం అని చెప్పి వచ్చాను. ఇంత 2 days నుంచి తిండి లేకపోయినా సరే ఈ జాగింగ్లు ఇవన్నీ అవసరం అని మీకు అనిపించవచ్చు. నేను కూడా యాక్చువల్గా ఇలాగ ఆలోచించానండి. ఈ ఫాస్టింగ్లో మనం వర్కౌట్లు చేసి యోగాలు రన్నింగ్లు అవి చేస్తే మన మజిల్ లాస్ అయిపోతామేమో, ఫ్యాట్ని తినడంతో పాటు మజిల్ కూడా తినేస్తుందేమో బాడీ అని చెప్పి అనుకున్నామండి. ఈ ప్రశ్నకి మనకు సమాధానం దొరకాలంటే మనం మనిషి అగ్రికల్చర్ స్టార్ట్ చేయకముందు అంటే రఫ్గా ఒక 15,000-20,000 years బ్యాక్కి వెళ్ళాలి. అప్పుడు మన మనిషి ఏం తినేవాడు, ఎలా బతికేవాడు. అప్పట్లో మనిషి మనలాగా పొద్దున్న లేచి బ్రష్ చేసుకోగానే టీలు కాఫీలు తాగి ఇడ్లీ వడ దోశ పూరి ఇలా నచ్చిన టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం శుభ్రంగా అన్నం వండుకొని నూనె లేసి కూరలు వండుకొని కడుపు నిండా తిని మధ్యలో స్వీట్లు సాయంత్రం మిరపకాయ బజ్జీలు ఇలా తినేవాడు కాదు. పొద్దున్న లేచి సన్ రైజ్ అవగానే తాను ఉన్న ప్లేస్ నుంచి దూరంగా నడుచుకుని వెళ్ళి దొరికిన దుంపలు పళ్ళు కాయగూరలు నట్స్ ఏమైనా అదృష్టం బాగుండే ఏదైనా యానిమల్ దొరికితే దాన్ని వేటాడి సాయంత్రానికి ఇంటికి చేరుకొని తను అప్పటికే ఒక సోషల్ లివింగ్లో ఉన్నాడు కనుక తనకున్న ఫ్యామిలీ పిల్లలతో దొరికిన ఫుడ్ని షేర్ చేసుకుని తినేవాడు. మరి రోజు ఇలాగే ఉండేదా? లేదు. రకరకాల కారణాల వల్ల అప్పుడప్పుడు ఒక రోజు పస్తుండేవాడు, అప్పుడప్పుడు కొన్ని రోజులు వారాలు పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చేది. మరి అలా పస్తున్నాను కదా అని చెప్పేసి నీరసంగా ఇంట్లో పడుకుంటే ఆహారం దొరుకుతుందా చెప్పండి? సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా? అవ్వదు కదా. మరి అలాగని అతనికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత తిండి లేకపోయిన పరిస్థితుల్లో కూడా కొండలు ఎక్కి వాగులు దాటి చెట్లు ఎక్కి కిలోమీటర్ల దూరం నడిచి ఏదో విధంగా ఫుడ్ సంపాదించి తను తిని తన ఫ్యామిలీకి పెట్టి ఇంత శక్తి ఎలా వచ్చింది? ఇక్కడేనండి మన హ్యూమన్ ఎవల్యూషన్ తాలూకు బ్యూటీ ఏంటన్నా మనకు అర్థమవుతుంది.